రే మామ 2 ప్లేట్లు పూరి. చెయ్యి నా కొడుకు ఎక్కడ కూడా నా కొడుకుని వదలట్లేదు. అరే మామ ఈవినింగ్ కలుద్దాంరా. అదే టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. బాబాయ్ కార్తీక్ ఉన్నాడా? ఓకే బాబాయ్ 2 టీ ఇవ్వండి. రాయ్ ఆగండి రా. ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటాం, డబ్బులు కట్టకుండా వెళ్తున్నారు. డబ్బులు కట్టాలండి. అయ్యో సారీ బాబాయ్ మర్చిపోయాను. సంపాదన లేనంతకాలం సంపాదన లేదన్నారు. 4 రోజులు వెనకాల్సిన డబ్బులకి మళ్ళీ వచ్చి పట్టి పీడిస్తున్నారు. అదేంటి వీళ్ళు సరుకులు ఇంకా రాలేదు, డబ్బులు కట్టని ఇవ్వలేదేమో. సార్ ఈ మంత్ ఎండికల్లా బిల్లు క్లియర్ చేస్తున్నా, కొంచెం సరుకులు ఇస్తే. అదేంటండి మీ అబ్బాయిల ఫ్రెండ్స్ వచ్చి కట్టారు కదా? అదేంటి సార్ ఎవరు కట్టారు? అదేంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు. మీ అబ్బాయి టీ షాప్ టిఫిన్ షాప్ పెట్టి మీ అబ్బాయి ఫ్రెండ్సే. సంపాదన నేను మగడంటే ఎవరికైనా చులకనారా? నా మాట విని మంచి బిజినెస్ స్టార్ట్ చేయరా. అంత డబ్బు అంటే ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటాం, డబ్బులు కట్టకుండా వెళ్తున్నారు. డబ్బులు కట్టాలండి. తొక్కేయడానికి ఎంతమంది ఉన్నా నిన్ను రక్షించడానికి ఒక్కడు ఉంటాడు. వాడే నువ్వు నమ్మిన ఫ్రెండ్.